ఏది పాలమూరు బిడ్డ ఆక్రోశం ఎటుపోయింది? ఎందుకు కనబడతలేదు? ఎందుకంటే ఈ బంధాలన్నీ ఆర్థిక బంధాలు. ఈ ఆర్థిక బంధాలను ఆర్థిక బంధాలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా కేసీఆర్ వాడుకుంటున్నారని చెప్పేసి గతంలో ఎన్నికల సందర్భంలో అమిత్ షా కూడా బహిరంగ సభల్లో, రోడ్ ర్యాలీల్లో ఆయన కూడా ఇవే కామెంట్లు చేయడం జరిగింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ విచారణకు సంబంధించినటువంటి నోటీస్ ఏమైనా ఉందా, లేకుందా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సిబిఐ విచారణ చేస్తే కిషన్ రెడ్డి సపోర్ట్ చేయట్లేదు, బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బహిరంగ సభల్లోనే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎందుకు మీరు డిఫెండ్ చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే? అదే ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే ఒక మాట మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో సిబిఐ కేసులు 3 సందర్భాల్లో జరుగుతాయి శ్రీకాంత్ గారు. ఒకటి, ఎవరన్నా హైకోర్టును అప్రోచ్ అయ్యి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దీంట్లో సిబిఐ చేత విచారణ జరిపించండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పిస్తే సిబిఐ నేరుగా హైకోర్టు సూచనల మేరకు వస్తుంది. రెండోది, సుప్రీంకోర్టు ఏదైనా సుమోటో కేసు తీసుకొని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి దీంట్లో సిబిఐ విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు చెప్తే రెండో సందర్భంలో వస్తుంది. మూడో సందర్భంలో ఎప్పుడు వస్తారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి భారత ప్రభుత్వాన్ని దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించండి అని అడిగితే మూడో సందర్భంలో సిబిఐ కేసు వస్తుంది. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తరం అడుగుతున్నా. నేను అందులో మీరు ఏం రాసినరో అని అడుగుతున్నా. వేర్ ఈజ్ దట్ లెటర్ పెండింగ్ అంటున్నా. చెప్పూరి సార్. కాబట్టి మమ్మల్ని బురద జల్లేందుకు వాడుకుంటున్నారు తప్ప, ఒకవేళ పొరపాటున శ్రీకాంత్ గారు మా అంతలో మేము సుమోటోగా ఒకవేళ కేసు తీసుకున్నాం అనుకోండి తెలంగాణ రాష్ట్రంలో, ఇదే మీడియా మళ్ళీ పొద్దున్నేస్తే ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి బాగా ప్రజాదరణ పొందుతుంటే వీళ్ళు ఓరుస్తలేరు బీజేపీ వాళ్ళు, అందుకని సిబిఐని పంపించారు అంటారు. మీరు ఉత్తరం ఇయ్యరన్నా? ముఖ్యమంత్రి గారు వారానికి ఒకసారి పోతారు కదా ఢిల్లీకి. ఈసారి పోయేటప్పుడు మంచి ఉత్తరం డ్రాఫ్ట్ చేసి తీసుకపో అన్న, మంచి అడ్వకేట్ని పెట్టుకొని తీసుకపో. అభిషేక్ సింగ్ మన్వికి ఇచ్చినావు కదా రాజ్యసభ, ఆయనతోటే మంచి ఉత్తరం రాయించుకొని పో. లేకపోతే వాళ్ళు ఎవరో మాట్లాడుతారు, కపిల్ సిబాల్ అని స్క్రోలింగ్ వస్తుంది, ఆ సార్ కూడా పెద్ద వకీలు మీ పార్టీ అయినే కదా, ఆయనతో మంచి ఉత్తరం డ్రాఫ్ట్ చేసుకొని సిబిఐ కేసు విచారణ ఎట్లా జరగాలో చెప్పమని చెప్తారు. లేకపోతే అభిషేక్ సింగ్ మన్వితోటి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక రిట్ అయ్యమని ఉండ్రి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారికి. రాష్ట్ర శాసనసభ అర్ధరాత్రి దాకా చర్చించి తీర్మానం చేసింది కదా, దాంట్లో ఏం చేసిరో చూడురే. హైకోర్టు దేని మీద స్టే ఇచ్చింది? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద మీరు చర్యలు తీసుకోవద్దని ఇచ్చింది హైకోర్టు. వీళ్ళేం చెప్పారు తెల్లారి మేము సుప్రీంకోర్టులో అప్పీల్ కోతామని పిసిసి ప్రెసిడెంట్ చెప్పారు ఢిల్లీలో. పోయినరా అన్న ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో అప్పీల్కి పోయినరా? అంటే ఏంది లాలూచి కాకపోతే ఏంది? మీరు మీడియాలో తిట్టినట్టు కాయిన్కు బొమ్మ బొరుసులాగా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఎక్కడ సభల్లో చూసినా రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడుతున్నారు, కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిడుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీని కనీసం ఏ మాటలు 2 సార్లు బహిరంగ సభలు పెట్టి రైతోత్సవ సభలో మొన్న ఎక్కడ బీజేపీని పెద్దగా విమర్శిస్తలేరు. సో బీజేపీ ఏదో బంధం ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎలియాస్ సిఆర్ఎస్ ఇంకెందు పార్టీ నాకు తెలియదు కానీ ప్రజలైతే సిఆర్ఎస్ ఇచ్చిరాలకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి రూములో కూర్చోబెట్టిరు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ప్రజలు తీర్పిచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఎవరిని తిట్టాలి? 3వ స్థానంలో ఉన్న బీజేపీని తిట్టాలా? ఎవరిని తిట్టాలి శ్రీకాంత్ గారు? అధికారంలో పార్టీని తిడతారు. ఇప్పుడు మేము రైతు బంధిస్తలేమా? మమ్మల్ని ఏమని తిడతాడు కేసీఆర్ అనేటైనా బయటకు వచ్చి? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరున్నారన్న? కేంద్రంలో మీరున్నారు కదా, కేంద్రం చేయాల్సిందే. శ్రీకాంత్ గారు, దురదృష్టం మన తెలుగు మీడియా ఆవేశం ఇదే. మమ్మల్ని ఎందుకు తిడతారు? కేంద్రం ఏం చేయాలి ఇప్పుడు కేసీఆర్కి? కేంద్రానికి కేసీఆర్కి ఇప్పుడు ఉన్న సంబంధం ఏంది? ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు ప్రతిపక్షంలో ఉంచింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ తిడితే కాంగ్రెస్ తిట్టాలి, కాంగ్రెస్ తిడితే బీఆర్ఎస్ తిట్టాలి. 3rd స్థానంలో ఉన్నామని మీరే అంటారు కదా. దక్షిణాదిలో బీజేపీ ప్రభావమే లేదంటారు కదా. తెలంగాణలో మేము అధికారంలోకే వచ్చే ఆశలు లేవంటారు కదా. మరి మమ్మల్ని తిడితే మీకేం వస్తుంది అన్న? టైం వేస్ట్ తప్ప. అందుకనే కేంద్రానికి కేసీఆర్ కు ఏం సంబంధం అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ అదే కేసీఆర్ ఈ రోజు బహిరంగ సభలు పెడితే ప్రజలంతా కేసీఆర్ ఎక్కడనో అంటున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. బట్ పాయింట్ ఏంటంటే మీరు 8 ఎంపీ స్థానాలు గెలిచారు, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. ఇంత గెలిచిన తర్వాత ప్రజలు మీకు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఎందుకు అంత అగ్రెసివ్గా ఉండలేకపోతుంది? సో బీజేపీలోనే ఒకరికొకరికి ఎవరికి వారు యమునా తీరు అన్నటువంటి ఎపిసోడ్ నడుస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ మీ నాయకుల మధ్య ఉందన్నది ఇంకొక వాదన. అంటే మీ దృష్టిలో, తెలుగు మీడియా దృష్టిలో ఏంటంటే బ్రేకింగ్ అంటే బూతులు తిట్టుకోవడం అన్నట్టు. రైతు బంధు అని అవులా ఎవడు, ఇది మీరు ప్లేట్ బ్రేకింగ్లు వేస్తారన్నట్టు. కరీంనగర్ సిపిని వేదవాన్ని తిట్టిన ఎమ్మెల్యే, ఇది మీరు ఎర్ర ప్లేట్లు పెట్టి బ్రేకింగ్ వేసుకుంటారు. మీ తప్పిది. ఈ తొందరపడతాను ఎవరిదంటే తెలుగు మీడియాది. నేను 2 గంటలు మాట్లాడాను మీడియాతో, మీరు 2 లైన్లు కూడా స్క్రోలింగ్ అయ్యారు. అదే నేను ఎవరైనా ఒక బూత్ మాట తిట్టినా అనుకోండి, మీరు సాయంత్రం దాకా దాన్నే ప్లేట్ బ్రేకింగ్ వేస్తారు. తప్పేవాళ్ళన్నా
మీదే అంటున్నా. అంటే దీన్ని మీ ఈపు మీకు కనబడతలేదు నాయకుల అంటున్నా. కమ్యూనికేషన్ కి మీ బూతులే కదా. మా నాయకుల మధ్యలో 100% కమ్యూనికేషన్ ఉంది. మేము 100% సరిగానే పనిచేస్తున్నాం. మేము సరిగా పనిచేస్తున్నాం కాబట్టి ఇలా వరంగల్కి మామనూరులో ఎయిర్పోర్ట్ వస్తుంది. మమ్మల్ని తిడుతున్న వాళ్ళు పొద్దుగాలైతే హైదరాబాద్ నుంచి వరంగల్కి పోతున్న జాతీయ రహదారి వేసింది మేము. ఇలా వరంగల్లో 1000 కోట్లు పెట్టి టెక్స్టైల్ పార్క్ ఇస్తుంది మేము కాకపోతే మీరు ఇస్తురా? ఎవరు ఇస్తున్నారు? ఇలా మా పూర్వ మెదక్ జిల్లా జైరాబాద్లో నీమ్స్ ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం నీమ్స్. ఎవరిచ్చిర్రు అంటున్నా? 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎయిర్పోర్ట్కు జాగిచ్చిరా? వరంగల్కి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేమే కదా పాత వరంగల్ జిల్లాకి. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే ములుగులో పెట్టుకుంది కేసీఆర్ కాదా? జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిరు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదా? ఏం మాట్లాడతారన్న? మేము పని చేయకపోతే మీరు పని చేస్తురా? ఫామ్ హౌస్లోకి వెళ్ళి చంద్రశేఖరరావు పని చేస్తే ఇవాళ మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చిందా? రేపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుందా? పోయి చూడు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే మంచిగా ఉంది. చెర్లపల్లి టెర్మినల్ కట్టినమన్న 1000 కోట్లు పెట్టి, కిలోమీటర్ రోడ్ వేస్తలేడు 100 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రోడ్డు చూపెట్టి 2.5 ఏళ్లలో మేము వేసిన రోడ్లు చూపెడతాం, జాతీయ రహదారులు చూపెడతాం. మీకు మనసు ఎట్లా వస్తుంది అన్న బీజేపీ గురించి మాట్లాడేందుకు? మీరే మీ మధ్యలో సరిగా లేక మమ్మల్ని అంటే ఎట్లా? మేము సమన్వయంతో పనిచేస్తున్నాం. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ కావాలని మేమే అడుగుతున్నాం, వరంగల్ కావాలని మేమే అడుగుతున్నాం. ఆఖరికి శంషాబాద్ టెర్మినల్ ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ప్యాసింజర్లు పోయే కెపాసిటీ ఉంటుంది. ఇవాళ దానికి సంవత్సరానికి 35 లక్షల మంది పోతుర్రు. శంషాబాద్ ఇంకో టెర్మినల్ కట్టమని నెల రోజుల కింద పార్లమెంట్లో మాట్లాడింది ఇదే రఘునందన్ రావు మీద ఎంపీ. మేము అడగకపోతే మీరేం అడుగుతుర్రన్నా? మీరు ఢిల్లీకి పోయి చాల్వా వేసి ఫోటో వేసి మేము అడిగినాము మెట్రోని స్వాధీనం చేసుకోమని ముచ్చట అయిపోతారు మీరు. వాట్ ఈస్ దట్? నీ దగ్గర ఉన్న డిపిఆర్ లేవి, ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ ఏది? ఎప్పుడు యాదాద్రికి ఇచ్చినాం మేము మెట్రో. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేసిరన్న మీరు? అవ్వ పెట్టది అడక తిననియది. మేము ఇస్తాం, మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయనియరు. ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎంత పెరిగినాయి లెక్క అయినన్నా? తెలంగాణ ఏర్పాటైనప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు అన్న దగ్గర 5500 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి అయినాయి తెలంగాణ లోపల. 70 ఏళ్ళలో కాలేదు, మేము 12 ఏళ్ళలో చేసినామన్నా. ఇది మాట్లాడారు మీరు. పోదాంపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి, పోదాంపా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. మేము పని పెట్టే కంటే ముందు, పని మొదలు పెట్టే కంటే ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుండేనా ఇప్పుడు ఎట్లుందో చూడు. ఇవి మీకు కనబడాయన్నా? మీకు అభివృద్ధి కనబడదు. రఘునందన్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ప్రతిపక్షాలని అధికార పక్షాన్ని ఢీకొడుతూ ముందుకెళ్ళడానికి వ్యూహాలేంటి, ప్రధాని మోడీ వస్తున్న దాని వెనక అభివృద్ధేనా, జిహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం కూడా ఉందా? మాట్లాడడం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.